ఉన్నా కూడా మనం ఏ విధంగా అయితే మేము దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిస్తే దేవుడు ఏ శ్రమలున్నా పొలుగులున్నా లేవు లేకుండా దేవుడే మమ్మల్ని నడిపించదని నేనైతే విశ్వసిస్తున్నాను. ఉన్న దాంట్లో ఎలాగ సమృద్ధిని కలిగించేదో ఆయన తెలుసు. మనం దేవుడి మీద ఆధారపడతాము, అలాగే ఆధారపడి నడాలని మేము అనుకున్నాము. ఈ సంవత్సరం అంతట్లో దేవుడినే మేము ముందైతే నడుచుకున్నాము. మా ఇద్దరిలో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఏమొచ్చినా మేము దేవుడి వైపే చూస్తాము. అదేవిధంగా దేవుడు ఇంకా మానించే జనరేషన్ కూడా ఆయన మహిమాత్మని మేము పెంచాలని, ఆయన నామానికే మహిమ కలిగేలాగా జనరేషన్ ఉండాలని కూడా మీ అందరి ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపుదలించి మాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి మాకున్న విషయంలో కూడా ఎక్కడా కూడా మేము లేని లేకుండా మేము జీవించడానికి దేవుడు మాకు ఎంతో కృపనిచ్చాడు. అలాగే మేము ఎదగడానికి అంచెలంచెలుగా ఎదగడానికి ఆత్మీయ తెలివిచ్చారు. అలాగే మాకు ఆరాధన చేయడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. మేము అనుగుణం కాదు, అయినా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు కాబట్టి దాన్ని తగ్గట్టు మేము ఆత్మను కలిగి ఆరాధించడానికి మీ అందరి ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఎక్కడ కూడా మేము ఆయాసకరంగా జీవించుకుంటాం. మా జీవితాల్లోని దేవుడికి మహిమ కలిగేలా ఉండాలని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడికి దీవించుకున్నాను. తెలియజేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మా దగ్గర చెప్పినట్టు ఈ రోజు మాకు మ్యారేజ్ అయింది. సో ఆ మ్యారేజ్కి 2 months ముందు నాకు అసలు బాగాలేదన్నమాట. 10 days హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఆ తర్వాత మరి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి మరి దేవుడు నాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి బలం ఇచ్చి నడిపించారు. ఈ ఇయర్ అంతా కూడా ఎటువంటి అనారోగ్యం రాకుండా మరి దేవుడు కాచి కాపాడారు. పాస్టర్ గారు చేసిన ప్రార్థన, అలాగే సహోదరి చేసిన ప్రార్థన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నారు కాబట్టి దేవుడితో మనం చెల్లించుకుంటున్నాం. అందుకే సంవత్సరం అంతా కూడా మేము దేవుని మీద ఎదుగులాగా, మాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుడు మనం కొరకు చెల్లించలాగా మీ అందరూ మీ ప్రార్థన మా కోసం జ్ఞాపకం చేసుకోండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు.